ఐరన్ దగ్గరకు వస్తే యానిమల్ రిలేటెడ్ ఐరన్ డిఫరెంట్, ప్లాంట్ రిలేటెడ్ ఐరన్ డిఫరెంట్. సో వెజిటేరియన్స్ యూజువల్లీ డెఫిషియెంట్ ఆఫ్ ఐరన్ ఆర్ B12. ఓకే, అదే మిల్క్ తీసుకున్నాం అనుకోండి, వెజిటేరియన్స్లో మిల్క్ కూడా అసలు అది నాన్ వెజ్ అనుకోం, ఎగ్లో B12 ఉంటుందా మ్యామ్, అండ్ మిల్క్లో B12 ఉంటుంది. సో వాళ్ళకి ఎగ్టేరియన్ అండ్ మిల్క్లో మా B12 కూడా కాంపెన్సేట్ అవ్వచ్చు. సో ఐరన్ డెఫిషియన్సీ వెజిటేరియన్స్లో ఎందుకు ఉంటుందంటే ప్లాంట్లో ఫెర్రస్ అని ఉంటుంది, యానిమల్స్లో ఫెర్రిక్ ఉంటుంది, ఫెర్రిక్ అబ్జర్వ్ అవుతుంది, ఫెర్రస్ బైపాస్ అయిపోతుంది. సో ఐరన్ రిచ్ డైట్స్ ఏముంటాయి, డేట్స్ ఉంటాయి, పొమగ్రానేట్స్ ఉంటాయి. ఓకే, అవి తీసుకున్న మన డెఫిషియెంట్ కాకుండా చూసుకోవచ్చు. యానిమల్ ఆర్ లైక్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఇస్ ప్రోటీన్. ఓకే, ఎండ్ ఆఫ్ ద డే వాట్స్ అ వెయిట్, హౌ మచ్ యూఆర్ టేకింగ్, బటన్ కావద్దు, పీనట్స్ ప్రోటీన్, ఓకే, సోయాబీన్ ప్రోటీన్, స్ప్రౌట్స్ ప్రోటీన్, అలా మ్యామ్. సో వెజిటేరియన్స్ ప్రోటీన్ డెఫిషియన్సీ, B12 ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది మేడం. దానికి మనం ఆ సపరేటెడ్ ఆ వెజిటేరియన్ ఎవరిని ఫోర్స్ చేయలేము మనం. కొంతమందికి ఐరన్ డెఫిషియన్సీ నేనే లివర్ తీసుకోమని చెప్తా, నేను తీసుకోను. బట్ ఐరన్ రిలేటెడ్ డైట్ నేను వేరే తీసుకుంటా మేడం. ఓకే, కిడ్స్ అంతే, ఎవరు ఏం చేయలేం. మళ్ళీ జంక్ తీసుకుంటే దాంట్లో కార్బ్స్ ఫ్యాట్ తప్ప ఏం ఉండవు మేడం, అంత కెమికల్సే. సో జంక్ నాట్ ఎట్ ఆల్ లైక్ అడ్వైస్. మనం తిని వాళ్ళని వద్దని చెప్పొద్దని సాయంత్రం వద్దని చెప్తాను నేను.